సేవకులు సేవకురాలు దరిదాపుగా ఒక 50 మంది ఉన్నారు. 50 మందికి క్రిస్మస్ చేయాలని అన్ని గ్రూపులలో వీరు మరి ముందుకు వచ్చారు. వారు ఇచ్చినటువంటి విధానాలను దృష్టిలో 8 మంది బైబిల్ లీడర్స్ మీకు ఇవ్వబడిన పాంప్లెట్ల ప్రకారంగా మీరు తగిన రీతిగా సిద్ధపడి మీరు రండి. ఈరోజు బైబిల్ లీడర్స్ 3:15కే వచ్చారు. 3:30 కావాలంటే కనుక అట్లా మీరు ముందుగా వస్తే ఆరాధన మన టయానికి ముగించుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అలాగా హైదరాబాద్ ఉండే ఆ ప్రాంతాల్లో వచ్చిన వారు మీ సహకారం ఇవ్వండి. డొనేషన్ బుక్స్ కూడా ఈ వారంలో సిద్ధం చేసి నూతన సంవత్సరం ఆరాధనలో డొనేషన్స్ బుక్స్ పెడతాము. మీరు తీసుకొని మరి మన సంఘం మన మందిరం మనమే కట్టుకొని మన దేవుని మనమే ఆరాధించుకొని దేవుని మహిమపరచాలని ఈ సమయంలో తెలియజేస్తున్నాం. మరి నూతన మందిర నిర్మాణంలో పూలా ఒనేసిమస్ గారి యొక్క కుటుంబం మరి సుమారుగా 1,60,000 రూపాయల ఖర్చుతో మందిరానికి సరిపడినంత ఇటుక 50 ఇటుక వారు ఈ నామాలపాడులో ఉన్నటువంటి ఇటుకను మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు. మరి వారు ఇస్తూ ఉన్నారు 1,60,000. వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకా సిమెంట్ ఐరన్ ఇసుకగా మన మందిరాలు కట్టుకునే మరి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. అలాగనే డెకరేషన్ డొనేషన్ కొరకు నేమ్లెస్ వారు ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత సొప్పున మిక్కినమ్మ 500, తర్వాత వీరు ఇచ్చారు. మొత్తం Nanti సంబంధించి ప్రామిస్ కార్డ్స్ మన పాస్టర్ సెక్రటరీ గారు సందా ప్రవీణ్ గారి కుటుంబం నుంచి వారు సంఘం అంతటికి మరి వాగ్దానాలు సంవత్సరం క్రిస్మస్ పండుగ మరి టెంట్స్ చైర్స్ వాళ్ళు వేసి ఉన్నారు. ప్రత్యేకంగా
వారికి శుభములను తెలియజేస్తున్నారు. 2 చర్చ్ అవసరతల కొరకు 2 మైక్ పీస్లు కొనడం జరిగింది. దయచేసి చేసి చక్కగా సిద్ధం చేసినటువంటి వారందరికీ, అదే రీతిగా మరి మన యొక్క సెక్షన్ అమ్మ పుష్పమ్మ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభములను తెలియజేస్తున్నాను. మాస్టర్ చైర్మన్ గారికి ప్రత్యేకమైన ఒక 2 మాటలు. మనము ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనని గత నెల రోజుల నుంచి ఏ విధంగా జరుపుకోవాలని చెప్పి ఎంతో అనుభవపడంతోనే ఆలోచనలతోనే ప్లాన్లు వేసుకొని ఎన్నో విధాలుగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు ఈ యొక్క శుభాకాంక్షలు చెప్పడానికి తీసుకున్నాను. అదేవిధంగా ముఖ్యంగా అయ్యగారు కేరళ కాంతి మొదలు పెడితే ఈ రోజు ఆరాధన అనంతరం ఇప్పుడు అయిపోయే వరకు కూడా మాతో ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా అయ్యా నాకేం తెలియదు నేను అయ్యగారిని అన్న ఫీలింగ్ లో ఎక్కడ కూడా లేకుండా మాకు సహకరిస్తూ ప్రతి ఒక్క విషయంలో కేరళస్ మొదలుకొని తర్వాత షాపింగ్ కానీ డెకరేషన్ కానీ ప్రతి విషయంలో సామాన్లు తీసుకోవడం పోయినప్పుడు ఈ ఒక్కసారి అయ్యగారి పాత్ర చాలా ఎక్కువగా ఉన్నది. అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు. అలాగే అదేవిధంగా అమ్మగారు కూడా అయ్యగారితో పాటు సమానంగా మాకు ప్రతి విషయంలో సహకరిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక వందనములు అమ్మ. ముఖ్యంగా ఈ యొక్క సంఘం తరఫు నుంచి మాకు కాంట్రిబ్యూషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మాకు కమిటీ తరఫున మా యొక్క సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక 2 మాటలు చెప్పుకుంటున్నాను. ఈ యొక్క డెకరేషన్ అన్నది ఎంతో భారపూర్వకం. ఇది పవన్ కి నేను స్పెషల్ థ్యాంక్ చెప్తున్నాను. పవన్ అనే వ్యక్తి చాలా దోమల పవన్. లైటింగ్ కానీ మొదలు పెడితే ప్రతిదీ కూడా ఇది చెప్తే ఇది చేస్తా అన్నా ఇది చేయని అనలే, ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ ఉన్నాడు. అదే విధంగా మాకు మిగతా సహకరించినటువంటి కమిటీ మెంబర్లు వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా తరఫున మా యొక్క సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క డెకరేషన్ సామాన్లు పోయినప్పుడు ఈసారి బిల్ చూసి మాకు అవాక్ అయ్యారు. ఈసారి వాస్తవానికి ప్రతిసారి కంటే ఎక్స్పెన్సివ్ అయిపోయాయి, డబుల్ అయిపోయాయి. అందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు అయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రపంచమంతయు నీ యొక్క పుట్టుకల గురించి సంతోషిస్తున్న దినాలలో చిన్నమాతైన మేము నీ పాదాల చెంత చేయని ప్రభువా, నీ మాటలు వినే భాగ్యం ఇచ్చారు తండ్రి. గొప్ప దేవుడు నీకు వందనాలు ప్రభువా.
నాయన ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి దర్శించు ప్రభు, వారి అవసరం తీర్చు ప్రభు, వారి బలహీనతను దూరం చేయ ప్రభు, వారి పాపాన్ని ప్రక్షాళన మీ రక్తంతో చేయి ప్రభు. నూతన పరిచయం, నూతన శక్తి, నూతన ఆనందం, నూతన ఆశీర్వాదములతో, నూతనమైన సంతోషంతో ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుమార్తె, ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనం బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని నీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని ఆశీర్వదించు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ప్రత్యేకించి మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం కార్తలు పాడే ముందు యవనస్తుల గురించి మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మన యవనస్తులు మరి చక్కగా దాదాపు 4-5 రోజుల నుంచి